పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం జూలై నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి వారి యొక్క గ్రహస్థితిని మరియు రాశి ఫలితాలను పరిశీలించే ముందు ప్రేక్షక మహాశయులకు చిన్న విజ్ఞప్తి ఏమిటంటే, మేము చెప్తున్నటువంటి రాశి ఫలితాలు అంటే మీకు చాలా ఖచ్చితమైనటువంటి ప్రిడిక్షన్స్ ఫలితాలు అందించడం కోసం, యాక్యురేట్ ప్రిడిక్షన్స్ అందించడం కోసం మేము చేసేటటువంటి శ్రమ చాలా అధికంగా ఉంటుంది. ఈ ఫలితాలు విన్నటువంటి మీరు, చూసినటువంటి మీరు ఇవి మీకు ఎంతవరకు వర్తిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. దానికి మేము స్పందిస్తాం కూడా. అలానే ఇప్పుడు చెప్పే ఫలితాలు దాదాపుగా 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు. ప్రధానంగా మిథున రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ మిథున రాశి వారికి శుక్రుడు మీ జన్మరాశికి 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే శుక్రుడు జనరల్గా 12వ స్థానంలో సంచరిస్తూ ఉంటాడో విదేశీ ప్రయాణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఊహించినటువంటి విధంగా ప్రయాణాలు పెరుగుతూ ఉంటాయి. కొన్ని ఎవరైతే సీక్రెట్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారో అంటే అటువంటి విషయాలలో చాలా జాగ్రత్తలు పాటించాలి. అలానే ప్రేమ సంబంధాలకు సంబంధించినటువంటి విషయాలలో కొన్ని ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి. కొంత మితంగా వ్యవహరించాలి. అతిగా వ్యవహరించడం అనేటటువంటి ప్రమాదకరంగా మారుతూ ఉంటుంది. ఈ మాసం 1వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో కొన్ని రకాలైనటువంటి హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ కూడా అంటే వైద్య ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు కలుగుతూ ఉంటాయి. మీ జన్మరాశిలోనే రవి గురు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. ఈ జన్మరాశిలో సంచరించేటటువంటి రవి గురు గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఉత్సాహం పెరుగుతుంది, ప్రతిభతో రాణిస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే మీ యొక్క అంతర్గతంగా ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలు బయటకు వస్తూ ఉంటాయి. అధికారం కూడా పెరుగుతూ ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే మీ జన్మరాశిలో రవి యొక్క సంచారంతో అధికారం పెరుగుతూ ఉంటుంది. ఒక గొప్ప నాయకుడిలాగా ఎదగటానికి, ఒక టీం లీడర్ లాగా ఎదగటానికి మీరు చేసే కృషి ఫలిస్తుందని చెప్పాలి. అలానే తీసుకునేటటువంటి నిర్ణయాలు కూడా అత్యంత ఆదరణ పొందేటటువంటి విధంగా ఉంటాయి. అంటే చాలా పటిష్టమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే మంచి దిశలో అభివృద్ధి కూడా జరుగుతుందని చెప్పాలి. అలానే పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదాలు, ఎందుకంటే మీ జన్మరాశిలోని గురుడు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదాలు కూడా చక్కగా ఉంటాయి అని చెప్పాలి. మీ రాశికి 2వ స్థానంలో బుధుడి యొక్క సంచారం అంటే రాశ్యాధిపతి 2వ స్థానంలో సంచరించేటప్పుడు వాక్చాతుర్యం బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే సమయానికి తగ్గట్టుగా ప్రతిస్పందించడం, సమయానికి తగ్గట్టుగా మాట్లాడటం, ఇవి ఈ మాసంలో మీకు చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. ఆర్థిక పరమైనటువంటి స్థిరత్వం కూడా కలుగుతుందని చెప్పాలి. అలానే కుటుంబ సభ్యులతో మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకుంటూ ఉంటారని చెప్పాలి. మీ బుద్ధి కుశలత వల్ల ధన సంపాదనకు మార్గాలు కూడా పెరుగుతూ ఉంటాయి. మీ జన్మరాశికి 3వ స్థానంలో కుజకేతు గ్రహాల యొక్క కలయిక. ఇది ధైర్యంగా వ్యవహరించేటటువంటి కాలం అని చెప్పాలి. సాహసపూరితంగా, సాహసోపేతంగా ముందుకు వెళ్తూ ఉంటారు. సోదరులతోటి, అన్నదమ్ములతోటి, అక్కజెల్లెలతోటి సంబంధాలు చాలా స్థిరంగా ఉంటాయి, కొనసాగుతూ ఉంటాయి. కానీ కేతువు యొక్క కారణంగా కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు అన్నదమ్ముల మధ్య సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించండి. అలానే మీ రాశికి 9వ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతున్నది. ఈ 9వ స్థానంలో సంచరించేటటువంటి రాహు యొక్క ప్రభావం కారణం చేత ఖచ్చితంగా ప్రయాణాలు కలిగిస్తాడు. అంటే విదేశాల కోసం వెళ్ళాలనుకునేటటువంటి వారికి చక్కటి అనుకూలమైన సమయం అని చెప్పాలి. అలానే ఆధ్యాత్మికపరమైనటువంటి ఆసక్తి కూడా పెరుగుతుందని చెప్పాలి. విదేశీ సంబంధాలు కూడా బ్రహ్మాండంగా మెరుగుపడుతూ ఉంటాయి. ఎవరైతే విదేశీ వాణిజ్యం చేస్తూ ఉంటారో అటువంటి వారికి కూడా అనుకూలం అని చెప్పాలి. అలానే శని భగవానుడు మీ రాశికి 10వ స్థానంలో ఉద్యోగ స్థానంలో సంచరిస్తున్నాడు. ఉద్యోగ భద్రత అనేటటువంటిది ఉంటుంది. కానీ ఎంతో కష్టపడితేనే కానీ ఉద్యోగపరమైనటువంటి విజయాలు సాధించలేరు. పై అధికారులు మీ మీద పెంచుకున్నటువంటి నమ్మకాన్ని చక్కగా నిలబెట్టుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఉద్యోగపరంగా మీరు చేసేటటువంటి అంటే డెవలప్మెంట్ కోసం చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. ఇప్పుడు డే వైజ్గా కనుక పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉంటుందంటే 1వ తేదీ నుంచి 3వ తేదీ మధ్యలో ఇంటి విషయాలలో అంటే గృహ సంబంధమైనటువంటి విషయాలు మీరు ఎక్కువగా దృష్టి పెట్టండి. కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు, ఆస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకునే సమయం అని చెప్పాలి. తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు
మాట్లాడేటప్పుడు సంభాషణ అత్యంత శాంతంగా ఉండాలి. ఏ మాత్రము అగ్రెసివ్నెస్ అనేటటువంటిది పనికిరాదు. జూలై 3వ తేదీ నుంచి 6వ తేదీ మధ్య, అంటే జూలై 3వ తేదీ నుంచి 6వ తేదీ మధ్యాహ్నం 3:57 వరకు ఉండేటటువంటి స్థానంలో ఇది మీకు క్రియేటివిటీ లెవెల్స్ అనేటటువంటి చక్కగా పెరుగుతూ ఉంటాయి. విద్యార్థులకు ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతూ ఉంటుంది. కోరుకున్నటువంటి రంగంలో కోరుకున్నటువంటి దాంట్లో సీట్ రావడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలానే మా ప్రేమ అంటే సంతానపరమైనటువంటి విషయాల్లో మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. జూలై 6వ తేదీ మధ్యాహ్నం 3:57 నుంచి 9వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇది వీరికి ఆరోగ్యపరమైనటువంటి విషయాలను అత్యంత జాగ్రత్తలు పాటించాలి. మీరు వర్క్ చేసేటటువంటి వర్క్ ప్లేస్లో విపరీతమైనటువంటి ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. పోటీ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. ఇక్కడ మీకు ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్యపరంగా అధికమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ప్రధానంగా చెప్పదగిన సూచన. జూలై 9వ తేదీ నుంచి 11వ తేదీ మధ్యలో ఉండేటటువంటి ఈ రోజులను కనుక మనం పరిశీలించినట్లయితే దాంపత్య జీవితంలో కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. వ్యాపార భాగస్వామ్యులతో చర్చలు జరుగుతూ ఉంటాయి. జీవిత భాగస్వామితో అనుబంధం పెంచుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించండి. జూలై 11వ తేదీ మధ్యాహ్నం 12:05 నుంచి 13వ తేదీ సాయంత్రం 6:51 మధ్యలో ఉండేటటువంటి సమయంలో కొన్ని రహస్యపరమైనటువంటి అంశాలు, అంటే ఇప్పటిదాకా మీరు ఏ విషయంలో అయితే చాలా గోప్యంగా ఉన్నారో, సీక్రెట్స్ మెయింటైన్ చేశారో అవి బయటపడే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కొన్ని ఊహించినటువంటి ఖర్చులు ఆందోళన గురి చేస్తూ ఉంటాయి. ఆర్థికంగా ఆకస్మికంగా ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. మనస్సు కూడా ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది గురి చేసే అవకాశం ఏర్పడుతూ ఉంది. ఇవి ఇక్కడ. అలానే జూలై 13వ తేదీ సాయంత్రం 6:51 నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి విద్యా సంబంధమైన ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేసేటటువంటి వారు కూడా శుభ ఫలితాలు పొందుతారని చెప్పాలి. అలానే పుణ్యకార్యాలు నిర్వహించడానికి, పెద్దవాళ్ళతో మంచి సంబంధాలు పెట్టుకోవడానికి ఇది అవకాశం అని చెప్పాలి. విదేశీ అవకాశాలు చాలా చురుగ్గా ఉంటాయి. భవిష్యత్తు చాలా గొప్పగా మారడానికి అవకాశం ఏర్పడుతుంటుంది. ముఖ్యంగా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను కనుక మనం పరిశీలించినట్లయితే విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలాంటి విషయాలను కనుక పరిశీలిస్తే ఈ కాలంలో విద్యార్థులకు మంచి అవకాశాలు కలుగుతూ ఉన్నాయి. ప్రధానంగా బుధుడు 2వ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత పరీక్షల్లో విజయం సాధిస్తూ ఉంటారు. రచన అంటే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవారు కానీ, జర్నలిజంలో ఉన్నవారు కానీ, లేదా అడ్వకేట్స్గా ఉన్నటువంటి వారు కానీ మంచి ఫలితాలు పొందుతారని చెప్పాలి. ఉద్యోగస్తులు కనుక తీసుకుంటే 10వ స్థానంలో శని ఉన్నటువంటి కారణం చేత స్థిరత్వాన్ని పొందుతూ ఉంటారు. లాభాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఖర్చులు మాత్రం కొంచెం నియంత్రించుకోవడం కష్టంగా మారుతూ ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలను కనుక పరిశీలించినట్లయితే బుధుడు ధనస్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. కానీ శుక్రుడు 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. స్త్రీ మూలకమైన సమస్యలు కానీ, స్త్రీ మూలకమైన నిందలు కానీ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక కుటుంబ పరంగా, వివాహ పరంగా కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ చంద్రుడు మరియు గురుడు ఈ 2 గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత కుటుంబ వాతావరణం చక్కగా అనుకూలంగా మారుతుందని చెప్పాలి. కానీ తల్లిదండ్రుల ఆరోగ్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. దాంపత్య జీవితం అయితే మాత్రం సంతృప్తికరంగా మారుతుంది. ఇక ప్రేమ వ్యవహారాలను కనుక మనం పరిశీలించినట్లయితే తులా, ధనురాశిలో చంద్రుడు సంచరించే సమయంలో ప్రేమ విషయాల్లో అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. అయితే అనవసరమైనటువంటి తగాదాలు ఏర్పడకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే జూలై 6 నుంచి 9వ తేదీ మధ్యలో, అలానే 11వ తేదీ నుంచి 13వ తేదీ మధ్యలో మానసికమైన ఒత్తిడి కానీ, జీర్ణ సంబంధమైన సమస్యలు కానీ పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించండి. ప్రధానంగా శనివారం రోజున శనిగ్రహానికి శని చక్కగా పూజ చేసుకొని అక్కడ నీల రంగు వస్త్రాన్ని కనుక దానం చేసినట్టయితే మంచి ఫలితాన్ని పొందుతారు. బుధవారం రోజున గణపతి పూజ ద్వారా కూడా మీరు మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.